వెనకాల ఇప్పుడు ఇంతమంది ఉన్నాం. అవును కదా, ఎంత కష్టపడితే ఇక్కడ వరకు. గ్రేట్. సో చాలా థ్యాంక్ యూ మాస్టర్, మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మాస్టర్ చెప్పినట్టు మాకు కూడా ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ జరిగితే ఇంతకంటే మంచిగా చేసి చూపిస్తామని కోరుకుంటున్నాం. డెఫినెట్గా అండి, మీకు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఒకసారి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్కి ఇవ్వండి. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు మీరు బాడీ బిల్డర్ కూడా అనుకుంటా. అమ్మో, ఇంకెవరున్నారు బాడీ బిల్డర్స్? అందరూనా? అమ్మో, అయ్యో బాబోయ్, అవునా? 6 ప్యాక్సా 8 ప్యాక్సా? ఈయనైతే మామూలుగా లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది అసలు. ఎక్కడ నేర్చుకున్నారు మార్షల్ ఆర్ట్స్? మీకు ఎందుకు అసలు ఇంట్రెస్ట్ వచ్చింది దీని మీద? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గంధం సంతోష్కి మరి సుమన్ టీవీ వారికి థ్యాంక్స్ అండి, ఈ సందర్భంగా నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు. నేను మా గురువు గారు వచ్చేసి వివేక్ తేజ అండి. ఆయన ఇంటర్నేషనల్ కరాటే మాస్టర్, ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాడు తను. ఓకే. సో ఆయన దగ్గర నేను 8 సంవత్సరాలు నేర్చుకున్నానండి. చాలా కఠోర దీక్షతో నేర్చుకున్నాను. కాకపోతే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిండు. ఒక టైం అని నేర్పలేదు నాకు, మిక్స్డ్గా నేర్పించాను నాకు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది. సో అంటే అన్ని కాలుతో కాకుండా చేయితో కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఎలా ట్రైన్ చేస్తే కరెక్టో తను కూడా నా పొజిషన్లో మీ బాడీకి తగ్గట్టుగా నన్ను ట్రైన్ చేసింది. సో దాన్ని నేను నేర్చుకొని కొన్ని చోట్ల ప్రదర్శించాను మేడం. సో దాంతో కాకుండా నేనేం చేశానంటే నల్గొండ డిస్టిక్లో సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి మనీ వ్యూ, మనసుంటే మనీ ఉంటుంది. డౌన్లోడ్ ది యాప్ నౌ. చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని అమ్మాయిలకు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో జరిగే అమ్మాయిలకు మాత్రమే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాను. సో ఇప్పుడు బయట జరుగుతున్నాయి వాళ్ళు కాపాడుకోవచ్చు, సెల్ఫ్ గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసి కొన్ని ఐటమ్ మినిమం ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఈ రెండే నేర్పించాను నేను. సో అది ప్రస్తుతానికైతే నల్గొండలో. నా ఏం వచ్చేసి ఇండస్ట్రీలో ఒక ఫైట్ మాస్టర్గా ఎదగాలనేది నా డ్రీమ్. అది ఎప్పటి నుంచో అనుకున్నా, చిన్నప్పటి నుంచి నాకు అదే డ్రీమ్. సో నాకు ఒక అవకాశం కనుక దొరికితే డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకుంటాను నన్ను నేను. సో ఇతను ఏంటి కాళ్ళు లేకున్నా ఇలా అని అనుమానం రావచ్చు. నాకు ఒక అవకాశం కనుక దొరికింటే డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకుంటానండి. సో నాకు ఒక అవకాశం దొరికిద్దని నేను అనుకుంటున్నాను. దాంతోనే కాకుండా నాతోనే కాకుండా నాలాంటి సోదరులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫౌండేషన్ సోదరులు కూడా మాకు కూడా కొన్ని టిప్స్ నేర్పించండి అని చెప్పేసి అంటున్నారు. వెళ్తూ మా వాళ్ళకు కూడా నేర్పించాలని మా కెమెరా పర్సన్స్. తప్పకుండా మేడం. సో దానికంటే ముందు ఒకసారి కండ చూపించండి, హ్యాండ్ చూపియండి. హ్యాండ్ దగ్గర మజిల్ ఇలా పెడతారు కదా, అలా పెట్టండి. ఇలా ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసా అసలు, అక్కడ మజిల్ మామూలు స్ట్రాంగ్ లేదు. అయ్యో బాబోయ్, దీనికోసమైనా స్పెషల్ ఫుడ్ తినాలా ఎట్లా? అంటే స్పెషల్ ఫుడ్ అంటే ఏం లేదు మేడం. డైట్ తీసుకుంటే కంప్లీట్గా ఎలా అయిపోతాం అంటే ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ లాగా అయిపోతాం. ఎందుకంటే కంప్లీట్ డైట్ తీసుకోవాలంటే ఆ డైట్ మనకు మన ఇంట్లో దొరకదు కదా మేడం. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఒక పాప బాబు. సో వాళ్ళని చూసుకోవాలి. సో నన్ను నేను